ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఒకవైపున మూర్తినాయుడు గారు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? ఎక్కడి వరకు క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? ఏదైతే లాస్ట్ 3 weeks గా కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఏదైతే వచ్చిందో 25,600, 25,800 ఈ రోజు కూడా సుమారుగా 220 పాయింట్లు నష్టపోయింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా ఒక 700 పాయింట్స్ కూడా నష్టపోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ రోజున సెక్టార్ వైజ్ చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే ఎనర్జీ సెక్టార్ కానీ, అదేవిధంగా మెటల్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఆటోమొబైల్ సెక్టారు ప్రధానంగా నష్టపోవడం వల్ల మోర్ దాన్ 1% నష్టపోవడం వల్ల మార్కెట్ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉంది. ఇది నెక్స్ట్ ఈ రోజున మొత్తం క్లోజింగ్ 200 పాయింట్స్ అబోవ్ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వీక్ ఏదైతే మార్కెట్ లో లాస్ట్ 3 weeks నుంచి ఏదైతే డౌన్ ట్రెండ్ జరుగుతుందో నెక్స్ట్ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం మార్కెట్ లో ఈ 3 weeks కూడా డౌన్ ట్రెండ్ అయితే ఉన్నది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్టార్ లో ఏదైతే అదానీ పవర్ కానీ, టొరంటో పవర్ కానీ, టాటా పవర్ కానీ, కోల్ ఇండియా కానీ, ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% అయితే నష్టపోవడం జరిగింది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ కి వచ్చేటప్పటికి ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ లోనూ మనకి ఏదైతే ఉందో ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఓవరాల్ గా ఏదైతే మనకి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా మోర్ దాన్ 1% నష్టపోవడం అయితే ఇక్కడ చూసాము. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించినటువంటి టాటా మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ మేజర్ గా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో మదర్ సన్సుమి, అదేవిధంగా ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అశోక్ లైలాండ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక 2% నుంచి 3% వరకు మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే చూసాము. ఇది మార్కెట్ లో ఏదైతే కన్సాలిడేషన్ మోడ్ కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ లో నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు అయితే మాత్రం ఒక 200 పాయింట్స్ అబోవ్ మార్కెట్ డౌన్ లో క్లోజ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాలర్ ఉన్నారు సార్, సూర్యకాంత్ కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి. సూర్యకాంత్ గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ వింటా ల్యాబ్స్ 10% ప్రాఫిట్ ఉందండి. అదొకటి ఉంది సార్. కోఫోర్స్ ఒకటి, ఈ ఐఎక్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చు లాంగ్ టైం కి. కోఫోర్జ్ అయితే మాత్రం మీరు విమ్టా ల్యాబ్స్ అడిగారు. విమ్టా ల్యాబ్స్ అయితే మార్కెట్ లో ఇప్పుడే కొంచెం టేక్ ఆఫ్ అవుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే కన్సాలిడేషన్ లాస్ట్ 3 months నుంచి కన్సాలిడేషన్ లో ఉన్నది, ఇప్పుడు వెయిట్ చేస్తే మీకు ఒక 3 months వెయిట్ చేయగలిగితే మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా కోఫోర్జ్ అన్నది స్టాక్ ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఎప్పుడైనా సరే లాస్ట్ 3 weeks నుంచి కూడా మార్కెట్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1600 అంటే 1650 దగ్గర మీరు ఈ రేంజ్ లో మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఐఎక్స్ అయితే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. మార్కెట్ లో ఇది ఎక్కడ కన్సాలిడేషన్ అవుతుంది అన్నది చూసుకున్న తర్వాత దాని ప్రకారం మనం దాంట్లోకి ఎంట్రీ అవుతే మంచిదని మన అప్డేట్ సార్. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. నాయుడు గారు నమస్కారం అండి. నా దగ్గర గుడ్ లక్ ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి సార్. నో లాస్ నో ప్రాఫిట్. ఏదో డిఫెన్స్ లో పోతున్నామని అన్నారు, ఆ విధంగా ఉంచుకున్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకొక సార్, కళామందిర్ ఐపీఓలు అలాట్ అయినాయి. ఇప్పుడిప్పుడే 222 ఐపీఓ ప్రైస్ వస్తుంది. ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? కళామందిర్ అయితే వెయిట్ చేయండి సార్. మార్కెట్ లో ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది. లాస్ట్ ఒక 1 month నుంచి ఏదైతే 128, 130 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇది ఏదన్నా ఒక 200+ లోకి వస్తే అక్కడ మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఏదైతే ఇందాక అడిగినటువంటి స్టాక్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి ప్రస్తుతానికైతే అంత మూమెంట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు దాన్ని ఎగ్జిట్ అవుతే మంచిది సార్. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఫ్రెష్ బ్యాగింగ్ చేయొచ్చా? ఈ ఫండమెంటల్ గా బాగానే ఉందా చెప్పండి. ఇంకోటి జిందాల్ వైల్డ్ అది కూడా ఫ్రెష్ బ్యాగింగ్ చేయొచ్చా? ఫండమెంటల్ గా ఓకేనా సార్ చెప్పండి కొంచెం తెలియదు.
ఇర్కాన్ అనేది ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించింది. బట్ దీంట్లో ఫండమెంటల్ గా బాగానే ఉంటుంది, కానీ టెక్నికల్ గా అంత పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. దీనికి మంచి ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో లాస్ట్ 1 month గా కూడా 225 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్నది. ఏదైనా 200 పైన ఏదైనా మూవ్మెంట్ వస్తే తప్ప అదర్వైజ్ ఇట్లాంటి స్టాక్స్ లోకి అంత పెద్ద రెగ్యులర్ గా అంత పెద్ద మూవ్మెంట్ అయితే ఉండదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం 150-160 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1280 ఉన్నాయి సార్. అది తర్వాత ట్రెంట్ ఏమో 5300 సార్. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమైనా ఇంకా తగ్గుతుందంటారా, లేకపోతే దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా? ఈ ట్రెంట్ గురించి చెప్పండి సార్. ఓకే, యాక్చువల్ గా రిలయన్స్ అయితే మాత్రం మీరు ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. మళ్ళీ అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం 1300 వరకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేద్దరు, కానీ ప్రస్తుతానికి అయితే ఏమి ఎగ్జిట్ అవ్వద్దు. కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి లాస్ట్ 3 weeks నుంచి డౌన్ ఉంది. ఒకవేళ మళ్ళీ టేకప్ అవుతే మళ్ళీ 1600 నుంచి 1800 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ట్రెండ్ అయితే మాత్రం మీరు ఏదైనా మళ్ళీ ఇంకా ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా లేకపోతే అక్యుములేట్ చేయాలనుకున్నా కూడా మంచి ప్రైస్ లోనే ఉంది. ఇక్కడ కొద్ది రోజులు ఒక 1 month వరకు కూడా ఇక్కడే స్ట్రాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది 5000 దగ్గర. మళ్ళీ ఏదైనా టేక్ ఆఫ్ అయితే మాత్రం మళ్ళీ 7000 నుంచి 8000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీరు బిజినెస్ మోడల్ కానీ ఇది కానీ ట్రెండ్ అంతా బాగానే ఉంది కాబట్టి మీరు ఎనీ డిప్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. 5000 రేంజ్ లోను మంచి ప్రైస్ లోనే మీరు తీసుకున్నట్టుగా అవుతుంది సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. ఏం లేదు సార్, బజాజ్ హోమ్ ఫైనాన్స్ మా దగ్గర 100 shares ఉన్నాయండి. ఇది 1 year బ్యాక్ కొన్నాను, 129.35 సార్. ఇంతవరకు ఏం ఉంచుకోమంటారా లేకపోతే అమ్మేసుకోమంటారా? అది బజాజ్ ఫైనాన్స్ మీరు అడుగుతుంది? అవును సార్, బజాజ్ హౌస్ ఫైనాన్స్ సార్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఓకే, ఎంత ప్రైస్ ఉందండి ఇప్పుడు? అది ఇప్పుడు నేను కొన్నది 129.83 ఉంది. ఇప్పుడు వచ్చేసి 117 వచ్చింది సార్. 117 మీరు దీంట్లో పెద్దగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దీంట్లో ఎలాంటి నుంచి మీరు బయటికి రాగలిగితే చాలా బెటర్. ప్రస్తుతానికి అయితే అంత మూవ్మెంట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. మీరు దీంట్లోంచి కాకపోతే ఒక 1 year వెయిట్ చేయగలరు అనుకుంటే పర్వాలేదు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం అంత స్పీడ్ గా అయితే మూవ్మెంట్ వచ్చి మీ ప్రైస్ రావడానికి అయితే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది సార్. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. అదేవిధంగా కన్సాలిడేషన్ అవడమే కాకుండా మార్కెట్ లో ఎప్పుడైతే లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా 160 దగ్గర నుంచి మార్కెట్ డ్రాస్టికల్ గా పడతానే ఉన్నది. పెద్ద మూవ్మెంట్ అయితే దీంట్లో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. దాల్మియా భారత్ 1800 ఉందండి, అది అమ్ముకొచ్చండి లేకపోతే వెయిట్ చేయొచ్చా? అంటే మార్కెట్ అయితే ట్రెండింగ్ లోనే ఉన్నది. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో కూడా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నది. వెయిట్ చేయండి సార్, ఎందుకంటే దానికి మేజర్ గా అది 2300 2400 దగ్గర మంచి సపోర్ట్ అయితే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ బాగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు దీంట్లో వెయిట్ చేయగలనుకుంటే వెయిట్ చేయండి సార్, మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, ఈ టాటా స్టీల్ పొజిషన్ ఏంటి సార్? టాటా స్టీల్ ఉంచి హోల్డ్ చేయొచ్చా? నాకు 450 shares ఉన్నాయి నా దగ్గర, అవి హోల్డ్ చేయొచ్చా? యాక్చువల్ ఏంటంటే టాటా స్టీల్ లాస్ట్ ఇయర్ నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత లాస్ట్ ఒక 3 months నుంచే మార్కెట్ ఏదైతే 120 దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు 160 వరకు కూడా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. ఇది కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏదైతే లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి 180 దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ఫాల్ అయిందో మళ్ళీ అది అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే ఇంకా మంచి ప్రైస్ ఉండే అవకాశం ఉందండి. దీంట్లో మీకు టాటా స్టీల్ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ లో ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కానీ వెయిట్ చేయగలిగితే, 2 quarters అంటే ఒక 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ బీబీఎల్ షేర్స్ ఉన్నాయంట, అయితే హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఏంటండి బీబీఎల్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం 2900-3000 రూపాయలు ఉన్నది. ఏదైతే మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలనుకుంటే 3500 పైన వస్తేనే మార్కెట్ లో కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సెంకో గోల్డ్ అండ్ పూనావాలా ఈ బై చేయొచ్చా కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు సార్. సెంకో గోల్డ్, పూనావాలా. ఓకే,
ప్రజెంట్ అయితే మార్కెట్ లో రెండు కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి కాబట్టి ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేస్తే మళ్ళీ దాంట్లో ఎంట్రీ ప్రైస్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది బోత్ లో. అండ్ బిఎస్సి విబిఎల్ సార్ సిమెన్స్ ఎనర్జీ బిఎస్సి స్టాక్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో ఇది ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్. ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్ గా ఉండి మళ్ళీ ఈ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ అయింది 2400 2450 దగ్గర. ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ మంచి టార్గెట్ ఉన్నది దీనికి. మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ అక్యుములేట్. విబిఎల్ సిమెన్స్ ఎనర్జీ విబిఎల్ ఎస్ యా. విబిఎల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ లో ఇది 635 రూపాయలు 640 రూపాయలు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక లాస్ట్ ఒక 5 months గా డ్రాస్టికల్ ఫాల్ జరిగి ఇక్కడ 450 రూపీస్ దగ్గరే కన్సాలిడేషన్ అవుతుంది. కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే తప్ప దీంట్లో మళ్ళీ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఈ ప్రజెంట్ రేట్ లో ఆర్ఈసి జైస్వాల్ లీకో ఇండస్ట్రీస్ తీసుకోవచ్చండి? ఆర్ఈసి ఇంకోటి ఏంటండి? జైస్వాల్ లీకో ఇండస్ట్రీస్. జైస్వాల్ లీకో ఇండస్ట్రీస్. ఆర్ఈసి అయితే మాత్రం మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఆర్ఈసి ఇక్కడ తీసుకోవచ్చు. అదే ఒక 1 year వెయిట్ చేయగలిగినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. మీరు అడిగిన సెకండ్ స్టాక్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ లో ఏదైనా మూవ్మెంట్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు సార్. లక్ష్మి గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు మాట్లాడండి మూర్తిరాడే గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఒకసారి కరూర్ వైశ్య బ్యాంక్ ఇప్పుడు ప్రైస్ తీసుకోవచ్చండి. చెప్పండి అమ్మా. ఓసారి కరూర్ వైశ్య బ్యాంక్ రెండు తీసుకోవచ్చండి ఇప్పుడు. వాయిస్ క్లారిటీ లేదు. ఒకటి కరూర్ వైశ్య ఓసారి అండి ఓసారి కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే 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 ఓకే. కరూర్ వైశ్య బ్యాంక్ మీకు ఎనీ డిప్ యూ కెన్ బై అండి. మార్కెట్ లో అయితే లాస్ట్ 2024 దగ్గర నుంచి కూడా ప్రోగ్రెస్ గా ఉంది. ఈ ఇయర్ కూడా ఏదైతే 200 దగ్గర నుంచి ప్రజెంట్ అయితే 260 వరకు కూడా మార్కెట్ లో ఒక మంచి ప్రోగ్రెస్ గా నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. నెక్స్ట్ కాలర్ శ్రవణ్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శ్రవణ్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. ఇది ఏం లేదు సార్, మన ఈ తెలుగు యూత్ జనరేషన్ వాళ్ళకి ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ కింద ప్రాఫార్మ్ ట్రేడింగ్స్ కెరీర్ ఎట్లుంటుంది అనేది కొంచెం డిస్కషన్ చేస్తే బాగుంటుంది సార్. అది ఓకే ఓకే. మీరు మెయిల్ చేయండి సార్. మెయిల్ ఐడి తీసుకుని మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే దాంట్లో డీటెయిల్డ్ గా మనం అన్ని కూడా చెప్తామండి. సార్ నెక్స్ట్ ఏంజల్ 1 గురించి అడుగుతున్నారు సార్. యావరేజ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఏంజల్ 1 ఏదైతే బ్రోకింగ్ కంపెనీ అండి, మంచి స్టాక్ ఇది. ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఒక 3-4 months గా కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది. ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. మన మార్కెట్ లో ఇది మళ్ళీ 3200 మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదైతే బ్రోకింగ్ హౌసెస్ ఏదైతే మోతీలాల్ కానీ ఏంజల్ 1 కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా బిఎస్సి కానీ ఎంసెక్స్ కానీ ఎక్స్చేంజెస్ కూడాను మార్కెట్ లో ఇది కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. గురువు గారు ఈ మధ్య రావట్లేదు. నెక్స్ట్ జిఎండిసి ఎంతలో తీసుకోవచ్చో చెప్పండి సార్. కొంచెం క్లారిటీ ఎంతలో తీసుకోవచ్చో చెప్పండి సార్. సార్ స్టాక్ నేమ్ చెప్పండి సార్. సార్ మీ ఆడియో బ్రేక్ అవుతుంది. డిఎండిసి ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? సోమ్ డిస్ట్రీస్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా చెప్పండి సార్. ఒకటి డిఎండిసి అయితే అర్థం అవుతుంది సార్. స్టాక్ నేమ్ కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. కర్మ అన్ని నేను చెప్తాను. ఓకే. కాల్ కట్ అయినట్టుంది సార్. టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ రేట్ లో బై చేయొచ్చా అని. టాటా మోటార్స్ యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ ఒక 5 months నుంచి 6 months గా మార్కెట్ లో ఏదైతే 1000 రూపీస్ 1100 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా మార్కెట్ లో లాస్ట్ 1 year గా కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ కన్సాలిడేషన్ 500 రూపాయల దగ్గర 600 రూపాయల వరకు కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇది ఏదైతే మార్కెట్ లో ఒక 700 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం బాగా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కానీ అది ఛాన్సెస్ అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మళ్ళీ మార్కెట్ లో ఆటోమొబైల్ రంగం అంతా కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది కదా. అప్పుడు 700 పై నుంచి
మనం టాటా మోటార్స్ అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఓల్డ్ రేట్ మళ్ళీ 1100-1200 వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. హెచ్డిబి ఫైనాన్స్ బిఈఎల్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రజెంట్ అయితే వెయిట్ చేయమని చెప్తాము, ఎందుకంటే రీసెంట్ గా కాబట్టి అనేది కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో మూమెంట్ ఏంటన్నది మనకు తెలుస్తుంది. ఇంకొక స్టాక్ ఏంటి సార్? బిఈఎల్ సార్. బిఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. దీనిలో మనం ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి స్టాక్ ఇది. ప్రజెంట్ కూడా మార్కెట్ లో మనకి ఏదైతే 400 చేంజ్ 420, 430 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఒక చిన్న కన్సాలిడేషన్ తో 390 రూపీస్ లో దొరుకుతుంది. ఇక్కడ మనం అక్యుములేట్ చేసుకున్నట్టయితే మళ్ళీ మంచి ప్రైస్ లో మనం దీనికి మళ్ళీ సెల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ జిఎండిసి గురించి అడుగుతున్నారు సార్. జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జిఎండిసి ఎనీ డిప్ యూ కెన్ బై. ఇదైతే లాస్ట్ 2 months నుంచి కూడా ఏదైతే 250-270 దగ్గర నుంచి లాస్ట్ 3 months నుంచి కూడా మంచి ఎక్సలెంట్ మూవ్మెంట్ అయితే వచ్చింది. 450 వరకు కూడాను 100% పెరగడం అయితే జరిగింది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ అక్యుములేట్. నెక్స్ట్ కాలర్ కృష్ణారావు చేస్తున్నారు. కృష్ణారావు గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో డౌట్ నమస్తే సార్. సార్ నా దగ్గర అశోక్ లేలాండ్ 600 ఉన్నాయి, అలాగే మ్యారికో 400 ఉన్నాయి సార్. హోల్డ్ చేయొచ్చా? ఓకే అశోక్ లైలాండ్ అయితే ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యారికో కూడా మార్కెట్ లో ఏదో లాస్ట్ 1 month కూడా కొంచెం డ్రాస్టికల్ గా కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ కూడా యూ కెన్ హోల్డ్ సార్. 2 స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా నాగలిగితే ఒక 6 నెలల నుంచి ఆగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు సార్. కళ్యాణ్ జ్యువెలరీస్ ఏదైతే మార్కెట్ లో మనకి లాస్ట్ జనవరిలోనూ మనకి డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగిందో ఒక 2 నెలల పాటు, అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత 450 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి ఈ రోజున 590 క్లోజ్ టు 600 ట్రేడ్ అవుతుంది. మళ్ళీ ఇది కూడా లాస్ట్ ప్రైస్ ఏదైతే 800 ప్రైస్ మళ్ళీ రావడానికి ఒక 6 months టైం తీసుకుంటుంది. తీసుకున్నా సరే మార్కెట్ అయితే ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సోమ్ డిస్టిలరీస్ గురించి అడుగుతున్నారు సార్. సోమ్ డిస్టిలరీస్ సార్. సోమ్ డిస్టిలరీస్ ప్రజెంట్ అయితే మార్కెట్ కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో మనకు మంచి ప్రైస్ లో మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక 1 week or 2 weeks కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యడం తీసుకుంటే మనకి మంచి ప్రైస్ మూమెంట్ వచ్చే అవకాశం. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. కృష్ణ గారు మాట్లాడండి. సార్ గ్రావిటా ఒకటి సీరియస్ తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కోసం? గ్రావిటా నెక్స్ట్ స్టాక్ ఏంటండి? సీరియస్ సార్. ఓకే గ్రావిటా అయితే మాత్రం కొంచెం హెవీ మూవ్మెంట్ ఉంటుంది, హెవీ వాలటైలిటీ ఉంటుంది. దాన్ని కానీ అండర్స్టాండింగ్ చేసుకుని హోల్డ్ చేసుకోగలనుకుంటే గ్రావిటా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సిడిఎస్ఎల్ అయితే ఎవర్ గ్రీన్ స్టాక్ సార్. మీరు ఎనీ టైం ఎనీ డిప్ యూ కెన్ బై. ఆల్రెడీ ఒక 1 month నుంచి బాగా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకుని 1600 రూపాయల దగ్గర ఏదో ప్రైస్ లో మీరు తీసుకున్నట్టయితే మళ్ళీ లాస్ట్ టైం ఏదైతే 1900-2000 వరకు వెళ్ళిందో మళ్ళీ ఈ 400-500 విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. క్విక్ హీల్ టెక్నాలజీ ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. క్విక్ హీల్ క్విక్ హీల్ ఇది ప్రజెంట్ అయితే లాస్ట్ ఒక అక్టోబర్ దగ్గర నుంచి కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ దగ్గర నుంచి కూడా 700 రూపాయల దగ్గర నుంచి చాలా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. 200 రూపాయల వరకు ప్రజెంట్ అయితే దీంట్లో ఎంట్రీ అయితే అంత కరెక్ట్ కాదు, వెయిట్ చేయండి. ప్రజెంట్ అంత మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ భాస్కర్ చేస్తున్నారు చెన్నై నుంచి. భాస్కర్ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్. ఒక్క స్టాక్ కూడా అర్థం కావట్లేదు. మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్. చెప్పండి. 120 కొన్నాను, 290 కొన్నాను, 60 ఉన్నాను సార్. జొమాటో ఒక్క జొమాటోనే అర్థమైంది సార్, అంతే. సార్ జొమాటో గురించి అడుగుతున్నారు సార్. జొమాటో స్టాక్ ఎటర్నల్ స్టాక్ లాస్ట్ 3 months నుంచి కూడా ఏదైతే 200-220 దగ్గర నుంచి మనం కూడా రికమెండ్ చేసాము, హైలీ రికమెండ్ చేసాము. ఈ రోజున ప్రజెంట్ అయితే మాత్రం ఈ వీక్ అంతా కూడా మంచి బంపర్ ప్రాఫిట్స్ ముందుకెళ్ళింది. 310 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయంటారు కాబట్టి హోల్డ్ చేయండి, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కలర్ నాగార్జున చేస్తున్నారు ఒంగోలు నుంచి. నాగార్జున గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి.
నమస్తే సార్. నమస్తే. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 10 to 15 years. హలో సార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 10 to 15 years హోల్డ్ చేయొచ్చా సార్? ప్రస్తుతానికి అయితే 1 year హోల్డ్ చేయండి. 1 year హోల్డ్ చేస్తే బాగా రిజల్ట్ బాగుంటే అప్పుడు మళ్ళీ తర్వాత చూద్దాం. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు సార్. నాట్కో ఫార్మా వచ్చి ప్రజెంట్ వచ్చి 968 రూపీస్ ఉందండి. కానీ దీంట్లో ఏంటంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఇవ్వడానికి అయితే అంత అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు. దాని బదులు ఇంకా ఫార్మాలో ఇంకా వేరే దాంట్లో ఏదైనా దివీస్ కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ ఇలాంటి వాటిలోకి షిఫ్ట్ అవుతే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. సార్, పీసీ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. పీసీ జ్యువెలర్స్ పీసీ జ్యువెలరీస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 3 weeks నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఏదన్నా మీకు 12 రూపీస్ అట్లా ఏదన్నా మీకు ఏదన్నా దొరికితే ఇంకా కొంచెం మార్కెట్ కన్సల్టేషన్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ అవడానికి అవకాశం ఉంటే మాత్రం చూడండి. కానీ పీసీ జ్యువెలరీస్ కన్నా ఇలాంటి పెన్నీ స్టాక్స్ కన్నా ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైనా తీసుకున్నట్టయితే మీకు జ్యువెలరీస్ కానీ, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ తయారు చేసే కంపెనీస్ లో కానీ మీరు ఎంట్రీ ఇచ్చుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. నెక్స్ట్ కాలర్ మురళీకృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. మురళీకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, అది బిఎస్సి గురించి తెలుసుకుందామనండి. బిఎస్సి బాంబే స్టాక్ అవునండి, అవును. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. లాస్ట్ ఒక 3 weeks గా 4 weeks గా మార్కెట్ లో ఏదైతే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చిందో, ఏదైతే 3030 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. ఈ రేట్ లో మీకు మంచి ప్రైస్ గానే భావించవచ్చు, అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక 600 రూపాయల డిఫరెన్స్ అయితే దొరికింది మీకు. మంచి ప్రైస్ ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే అద్భుతమైన లాభాలు తీసుకోవచ్చు. డిష్ టీవీ హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు సార్. డిష్ టీవీ అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో పెద్ద మూమెంట్ అయితే ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ మీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి చాలా నష్టపోయి ఉంటారు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏదైనా ఒక 3 months 6 months లో ఏదైనా మార్కెట్ ఏదైనా మూమెంట్ ఏదైనా వస్తే అక్కడ మీరు ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. సుజలాన్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. సుజలాన్ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. ఇది ఏదైతే లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ 84 దగ్గర నుంచి 50 రూపీస్ వరకు పడి ఇక్కడ 50 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 60 రూపీస్ లో నడుస్తుంది. దీంట్లో అంత పెద్దగా అన్సర్టనిటీగానే చెప్పొచ్చు. ఏదైనా ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ఆల్రెడీ కొత్తగా ఎంట్రీ అయితే మాత్రం ఎనర్జీ సెక్టర్ ఇంకా డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటిలోకి వెళ్ళినట్టయితే మనకి అద్భుతమైన లాభాలు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. అదాని గ్రీన్ ఎనర్జీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అదాని గ్రీన్ వచ్చేటప్పటికి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే బాగా డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడిన తర్వాత ఏదైతే 2100 దగ్గర నుంచి మార్కెట్ లో పడి ఈ రోజున 950% అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఏదైతే 1050 పైన ఏదైనా మార్కెట్ లో సస్టైన్ అవుతే మాత్రం అక్కడ నుంచి మనం బై చేయడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ స్టాక్ లో మూమెంట్ రావడానికి అయితే ఎక్కువ టైం తీసుకునేట్టు కనపడుతుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.